జగన్మోహన్ రెడ్డి ప్రాంతానికి వచ్చి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిపోతే ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే చంద్రశేఖరు చప్పట్లు కొట్టి భజన చేసినటువంటి మరి ఆ విజువల్స్ కూడా మీ దగ్గర ఉన్నాయని పత్రిక మీడియా మిత్రులందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నా. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా వైసీపీ నాయకులు కానీ ప్రతి అంశంలో కూడా ఎద్దేవా చేస్తూ నిన్నగాక మొన్న మెడికల్ కాలేజ్ వాటిని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందన్నట్టు మెడికల్ కాలేజీలన్నింటిని కూడా ఏదో కొద్దిగా 5% 6% పనులు చేసి గాలికి వదిలేసి ఈరోజు ఏదైతే పేద వైద్య విద్యార్థుల కోసం మరి రాష్ట్రంలో బాగుపడాలా, పేద విద్యార్థులు కూడా డాక్టర్ కోర్సులు చదవాలని చెప్పి ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు ఒక ఆలోచన చేసి పీపీపీ విధానం ద్వారా వైద్య కళాశాలను పూర్తి చేసి రాష్ట్రంలో మరి ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పేదలకు వైద్యం జరిగించాలనే ఒక ప్రధాన లక్ష్యంతో పనిచేస్తూ ఉంటే ఒక్కొక్కడంట ఒక ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఇంకా కొంతమంది వైసీపీ ఇన్ఛార్జీలు 70,000 మంది సంతకాలు పెట్టినట్ట. మేము ఎక్కడ చూడాల ఏ నియోజకవర్గంలో కూడా 60,000 70,000 మంది వీళ్ళకి సంతకాలు పెట్టి వద్దని చెప్పి సంతకాలు పెట్టించి సంతకాల సేకరణ జరుపుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది స్థాయి నాయకుల వరకు కూడా ఎప్పుడు కూడా అబద్ధాలే మాట్లాడుతాడు. మొన్న అంటున్నాడు మార్కాపురం జిల్లా ఇచ్చారు, దరి సంగతి ఏంది అంటున్నాడు. నీ నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 26 జిల్లాలు చేస్తూ మార్కాపురం జిల్లాని అసలు పట్టించుకోవాలా. ఈరోజు మా నాయకుడు మాట ఇచ్చాడు, మార్కాపురం జిల్లా చేశారు. నువ్వు చెప్పేది ఏంది అసలు మాకు నీ స్థాయి ఏంటి? నీకు ప్రతిపక్ష హోదా కూడా ఈ రాష్ట్రంలో లేకుండా ప్రజలు మోకాలతో కూడా ఇరగొట్టారు మిమ్మల్ని. మీరు మళ్ళీ బజారుకు వచ్చి 17-18 నెలలు అధికారం ఇప్పుడిప్పుడే వచ్చి మీరు వదిలేసిన రాష్ట్రాన్ని, ఆర్థికంగా చిన్నాభిన్నం చేసిన రాష్ట్రాన్ని, ప్రాజెక్టులందరూ చిల్లచెట్లు మొలిసిన ఈ రాష్ట్రాన్ని మీరు చేస్తే ఆర్థిక భారమైన అయినప్పటికీ ఈరోజు ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఆ రోజు మాట చెప్పారో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఈ ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ ఉంటే మీకు అది కుళ్ళబోతాను. అందుకనే మీ అందరికి ఒకటే గుణపాఠం చెప్పదలుచుకున్నాం. నువ్వు ప్రత్యేకించి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, నువ్వు మా జిల్లా వాడివి కాదు. ఇప్పుడు మార్కాపురం జిల్లాలో నీ ఊరు లేదు, నీ నియోజకవర్గము లేదు. అందుకని నీకు ఈ ప్రాంతంలో ప్రేమ ఉండదు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత రైతాంగాలను కానీ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మొన్న మంత్రి గారు వచ్చినప్పుడు కూడా మీరు అసంబద్ధమైన మాటలు మాట్లాడారు. 4,000 కోట్ల రూపాయల పనులు ఇప్పుడు ఉంటే నువ్వు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పక్క నుండి చప్పట్లు భజన చేసావు. నువ్వు జాతికి అంకితం చేసి నువ్వు ఆ రోజు ఎక్కడికి పోయావు? నువ్వు మళ్ళీ నువ్వు బడ్జెట్లో డబ్బులు ఇవ్వలేదని ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? అందుకని నోరు అదుపులో పెట్టుకొని మీరు మాట్లాడండి. ఏదైతే ముఖ్యమంత్రి గారి సారథ్యంలో, నారా లోకేష్ గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఈరోజు రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. మీతో చెప్పించుకొని అభివృద్ధి చేసేదంతా హీనస్థితిలో మేము లేము. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఏ ప్రాజెక్టు మీరు పూర్తి చేయలే, ప్రజలకు అవసరాలు మీరు తీర్చలే. మీ నాయకుడేమో తాడేపల్లిలో కూర్చొని బట్టను నొక్కుతూ ఉంటే నువ్వైతే అసలు రాజకీయాల్లో లేవు. లాస్ట్ 3 నెలల ముందు వచ్చావు. మరి వచ్చిన తర్వాత క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించి అధికారంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి దృష్టికి ప్రజాసమస్యలు తీసుకొని పోకుండా అసలు అసెంబ్లీకి పోయే దమ్ము ధైర్యం అసలు మీ నాయకుడు కానీ మీకు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ప్రజలు నీకు ఓట్లేసి చట్టసభలో పోయి ఈ ప్రాంత ప్రజల యొక్క మరి సమస్యల్ని చట్టసభల్లో గొంతెత్తి మాట్లాడి నేను ఎమ్మెల్యేని చేస్తే ఏడకొచ్చి గాలి కూతలని కూసుకుంటూ తిరుగుతూ ఉన్నావు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు మీకు వస్తుందని చెప్పేసి ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా ప్రియతమ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారి సారథ్యంలో మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ ప్రాంత రైతాంగం ప్రజలందరూ కూడా మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని పూర్తిగా నమ్మారు. డెఫినెట్గా వెలుగొండ ప్రాజెక్టు వచ్చే సంవత్సరాఖరులోపు పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.